వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాఘ పూర్ణిమ అందరికి బాగా కలిసి వచ్చినట్టుగా ఉంది. మొత్తం సీట్ల సర్దుబాట్లు ఇవన్నీ చేసుకొని పేర్లు అయితే ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చూసాం. అలాగే ఇంకొక లిస్ట్ కూడా ఈరోజు ప్రకటిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఇదే అని చెప్పి సర్క్యులేట్ అవుతోంది. అది తెలంగాణకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లిస్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఖమ్మం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఊహాగానాలు ఇవన్నీ పక్కన పెట్టి జట్టి కుసుమ కుమార్ గారి పేరు వినిపిస్తోంది. ఒకరే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే చేవేళ్ల నుంచి పట్నం సునీతారెడ్డి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్. అలాగే సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ మొన్న ఈ మధ్యనే కలిశారు ముఖ్యమంత్రి గారిని. కలిసిన తర్వాత ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని అయితే బాగుంటుంది అని చాలామంది అంటున్నారు అని చెప్పి ఈ పేరు కూడా ఒకటి వినిపిస్తుంది. అలాగే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే కింద మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ కింద ఆయన్ని అధిష్టానం నిర్ణయించే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే సురేష్ షెట్కార్ మాజీ ఎంపీ, ఆయనకి జహీరాబాద్ ఎంపీ సీట్ ఆయనకి ఇస్తున్నారు అనేది చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం వస్తుందనేది. అలాగే రేఖా నాయక్ మాజీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎంపీగా ఆవిడ్ని పంపే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. అలాగే బలరాం నాయక్ కేంద్ర మాజీ మంత్రి ఈసారి మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే వరంగల్ అద్దంకి దయాకర్, అంటే మన ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా అద్దంకి దయాకర్కి ఇస్తానన్నారు, లేదంటే ఎన్నికల్లో సీట్ నుంచి ఆయన్ని త్యాగం చేయించారు. మొత్తానికి ఇదంతా అయ్యింది. అద్దంకి అక్కడ ఎక్కడా కూడా న్యాయం జరగలేదు అని చెప్తున్న నేపథ్యంలో వరంగల్ ఎంపీగా అద్దంకి దయాకర్ గారి పేరే అధిష్టానం పరిశీలనలో ఉంది. ఆయనకే కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది చెప్తున్నారు. అలాగే వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అనేది. అలాగే మల్కాజ్గిరి సెగ్మెంట్కి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే బీఆర్ఎస్ అన్నిట్లో కూడా చాలా పెద్ద సెగ్మెంట్ అనేది ఉంది. మొత్తానికి చాలా గట్టిగానే పోటాపోటీగా ఉన్నారు అభ్యర్థులందరూ కూడా. మాకు కావాలంటే మాకు కావాలని. అక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయనకి ఇస్తున్నారు అనేది తెలుస్తోంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఈ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే సినిమా హీరో అల్లు అర్జున్కి మామగారు. ఆయన్ని ఇక్కడ పోటీ చేయించేలాగా చెప్తున్నారంటున్నారు. అలాగే హైదరాబాద్ సమీరుల్లా మైనారిటీ నేత. అలాగే నాగర్ కర్నూలు నుంచి ఇద్దరున్నారు. మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు. అలాగే నల్గొండలో కూడా ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒకళ్ళు మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు జానారెడ్డి గారు, అలాగే పటేల్ రమేష్ రెడ్డి. ఇక భువనగిరి డీసీసీ అధ్యక్షులు వెంకన్న యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. అలాగే కరీంనగర్లో కూడా ఇద్దరున్నారు. ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే రాజేందర్ రావు. మహబూబ్ నగర్కి వచ్చేసరికి చల్లా వంశీచంద్ రెడ్డి లోక్సభ అభ్యర్థి, ఆయన పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది లిస్ట్ అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇంకా బీఆర్ఎస్ అలాగే బీజేపీ లిస్టులు కూడా రావాల్సి ఉంది. అభ్యర్థులు ఇంకా పూర్తిగా వాళ్ళు కూడా ప్రకటించలేదు. ఆశావహులు ఇంకా అనేక ఉన్నారు కాబట్టి ముందు చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతాయి. దాన్ని బట్టి లిస్ట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లిస్ట్ మీద వస్తున్న ఒక వార్త. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.